ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసీ నదికి సంబంధించి మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్ శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యక్రమం తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. సంస్థకు సంబంధించి తెలిసి ఇచ్చిండ్రా తెలియకుండా ఇచ్చిండ్రా ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లకు కారణం ఏందని ఆ అధికారులు ఎవరని అధికారులపైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు వారి కారకులు కారణమేందని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. అదంతా కానీ ప్రజలపై ఆ అధికారులు కానీ లేకుంటే బడా సంస్థలు చేసిన పొరపాట్లు వీరిపై రుద్దే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం 2-3 చిన్న అంశాలను పెట్టుకొని తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారో ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకి ఒకసారి అనుమానం రావచ్చు. ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, పేదవారికి ఇబ్బంది కలగకూడదని ఎవరికి అన్యాయం జరగకూడదని మా ప్రభుత్వం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. పేదవాళ్ళని నిలబెట్టే సంస్కృతి పడగొట్టాలనే ఉన్న సంస్కృతి ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వానికి సంబంధించి మొసలి కన్నీరు కారుస్తా ఉన్న ఆ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో
మీరు ఏం చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ చిటి పెట్టుకొని ఒక రైతు సోదరుడు మల్లారెడ్డి ఆహుతి అయితే ఆ రోజు మీ పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం 9 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని ప్రక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు. అవునా కాదా? ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పిండ్రు? ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా ఇల్లులు కూడా పోయినాయి అని చెప్పింది. ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపుకురైన వారికి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు మీరేం చెప్పిండ్రు? చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కంపెన్సేషన్? మల్లన్న సాగర్లో ఓ కంపెన్సేషన్, సిద్దిపేటలో ఇంకోటి, గజ్వేల్లో ఇంకోటి. ఈ విధమైన కార్యాచరణ తీసుకోపోయిన వారికి ఏదైనా నైతిక హక్కు ఉందా ఈరోజు మాట్లాడటానికి అని అడుగుతాము. మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఎవరైనా మా అపోజిషన్కు సంబంధించిన మిత్రులు, నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నామా? ఎక్కడ అడ్డుకోలేం. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించడానికి, ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి